హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈమె చెట్టెక్కి ఏదో చేస్తా ఉంది అనుకుంటున్నారు కదా! చింతకాయల సీజన్ గదండీ! పచ్చి చింతకాయలు పీకుతున్నాను. పచ్చడి చేద్దామని. అదే చింతకాయ పికిల్. కొన్ని ఏరియాల వాళ్ళకి చాలా మందికి ఇది తెలియదు. నేను చూసిన వాళ్ళకి నా చుట్టుపక్కలోళ్ళకి గూడా తెలియక ఒకసారి నేను చేసిచ్చా. నేను చేసిచ్చిన తర్వాత అందరూ చాలా టేస్ట్ బాగుంది. మాకు కూడా పెట్టు, మాకు కూడా చేయిచ్చు, ఎక్కడ, ఎలాగా అని అంటూ ఉంటే, నేను మా కజిన్ వాళ్ళ ఊరికెళ్ళాము. వాళ్ళ తోటలో ఉన్నాయి ఇక్కడ. సో, వాళ్ళ తోటలోకెళ్ళేసి స్వయంగా మేమే అన్ని కాయలు పీక్కొనేసి, గ్యాదర్ చేసుకొనేసి, అక్కడే పల్లిలోనే అంటే రోలుంది. నాకిక్కడ అంత పెద్ద రోల్ అవైలబిలిటీ లేదు. అందుకోసమే పల్లిలోనే అంత పచ్చడి చేసుకొనేసి, అక్కడ అక్క వాళ్ళకి కూడా పెట్టేసి, మేము కూడా తీసుకొని ఇంటికొచ్చాము. అయినా స్వయంగా చేస్తే గానీ తెలియలేదండి దాని కష్టం ఎంతుంటుందా అని. ఇన్ని రోజులు అమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు ఇస్తే తీసుకొనొచ్చి వాడుకునేవాళ్ళం. ఇప్పుడు స్వయంగా చింతకాయలొచ్చాయి కదా! మనం కూడా ఈసారి చేసుకుందాము. ఎలా ఉంటుందా అని ట్రై చేశాం. చాలా చాలా ఖుషీతో తోటకెళ్ళేసి ఆడుతూ పాడుతూ కాయలన్నీ పీక్కొని ఒక గిన్నెలోకి వేసుకొని ఇంటికి తీసుకొని పోయాం. కానీ ఇవి పీకడానికి ఎన్ని తిప్పలు పడ్డామో అండి. చెట్టు చూస్తే చాలా పెద్దది. కాయలు చూస్తే అమ్మో! ఇన్నున్నాయి అనిపిచ్చింది. దాన్ని ట్రైలు వేసుకొని పైకెక్కి అన్నీ గ్యాదర్ చేసుకొని ఇంటికొచ్చినాం. అంతటితో పనయిపోలేదండోయ్! ఇంటికొచ్చినాక మళ్ళీ వాటిలో ఉన్న చెత్తా చెదారాలు, పండిపోయినవి, ముందేవన్నా పాతకాయలు అలా ఉన్నవన్నీ డివైడ్ చేసుకొని, వాటిని నీటిపరిచి, మరి వాటర్‌లో వేసుకొని, క్లీన్ చేసుకొని, ఒక బట్ట మీద వేసుకొని ఎండకు ఆరబెట్టుకున్నాము. అయినా పచ్చళ్ళు గానీ, ఏవన్నా గానీ మనం స్వయంగా చేసుకుంటే మాత్రం మనకు తెలియదండి. వాటి విలువలు కానీ, వాటి టేస్ట్ కానీ, దాంట్లో ఎంత కష్టం ఉంటుంది. అందుకేనేమో ఇంత కాస్ట్ ఉంటుంది అని మనమేమో కొనేటప్పుడు అబ్బా! ఎంత కాస్ట్ ఉందా, ఏముంటుంది అనుకుంటాం. కానీ కష్టానికి తగ్గట్టే గదా అండి వాళ్ళు కూడా రేట్లు పెడతారు. అందుకోసమే ఈసారి ఒక్కరికి కాకోకుండా ఫ్యామిలీస్‌కి మేమందరం పంచుకోవాలి అన్నట్లు చాలా క్వాంటిటీలో ఆల్మోస్టు 7-9 కేజీస్ వరకు గ్యాదర్ చేసుకొని ఒక పెద్ద బకెట్‌కే చేశామిది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇందులో కొన్ని పండిపోయినాయి. చెత్త, చెదారము ఇవి ఏరడానికి గూడా చాలా టైం పట్టింది. ఈ ప్రాసెస్ అంతా మాకు చేసుకోవడానికి 1 డే పట్టింది. మాకిది ఇక్కడ ఆరిన తర్వాత కూడా మళ్ళీ తుంచి చెక్ చేసుకోవాలి. అంటే ఏమన్నా పుచ్చిపోయినాయా? ఇంగా మాగినవి అలానే ఏమన్నా పెట్టానా అనేసి చెక్ చేస్తున్నారిక్కడ. పచ్చిమిర్చి దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిలు ఎక్కువేసుకుంటేనే మనకి 1 ఇయర్ నిలువ ఉంచుకోవడానికి ఆ స్పైస్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మెయిన్‌గా వీటికి కావాల్సినవి క్లీన్ చేసుకున్న చింతకాయలు, ఎండబెట్టుకున్న మెంతి పొడి, పసుపు, ఆరబెట్టుకున్న పచ్చిమిర్చి, రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు మాత్రమే వాడాలండి ఇది. అప్పుడే నిలువ ఉంటుంది. రోలు క్లీన్ చేసుకొని బాగా ఆరనివ్వాలి. ఎందుకంటే మనకి నిలువ ఉండాలి కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి. రోట్లోకి ముదిరినవి మాత్రమే వేసుకోవాలి. ఎటువంటి లేతవి వేసుకోకూడదు. ఇప్పుడు సీజనల్ టైం కాబట్టి మనం ఈ టైంలో చేస్తున్నాము. చింతకాయలు వేసుకుంటూ, పచ్చిమిర్చి కూడా వేసుకుంటూ, కొద్దిగా ఉప్పు, పసుపు, మెంతి పొడి గూడా వేసుకుంటూ, చింతకాయలో ఉన్న విత్తనము నలగకుండా దంచుకోవాలండి. చింతకాయలో ఇత్తనాలుంటాయి గదక్క! అయి మళ్ళా వగరొస్తుంది గదా! ఆ టేస్ట్ ఎలాగా అని నన్ను అడిగినోళ్ళు కూడా ఉన్నారండి. అది ఏమీ కాదండి. మనము ఈ ఊరగాయని ఊరబెట్టేస్తాం గదా! ఆ ఊరినప్పుడు మనకు ఆ చింతకాయి అనేది పీలయిపోతుంది. అంటే ఆ ఊరడంలో కండంతా ఊడుతుందనమాట. అప్పుడు మనం చట్నీ చేసుకున్నప్పుడు కావాలనుకుంటే గింజలు ఎక్కువున్నాయంటే తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మాత్రము మరీ ఎక్కువగా దంచకుండా కచ్చా పచ్చాగా జస్ట్ చింతకాయ నలిగితే చాలు. పచ్చి కారం కూడా నలిగి అంతా కలిసేలాగా ఇదిగో ఈ విధంగా తోసుకుంటూ మనము కచ్చా పచ్చాగా పచ్చడిని దంచి ఇదిగో వీటిని పక్కన పెట్టుకోవాలి. దీన్ని చూసారు కదా ఎలా ఉంది అని. ఈ స్టేజ్ వరకు వచ్చేలాగా మాత్రమే దంచుకోవాలి. మరీ ఎక్కువగా దంచవలసిన అవసరం లేదు. ఇది ఎలాగో పికిల్ కాబట్టి నిలువ ఉండే కొద్దీ అది దగ్గర పడతా వస్తుంది. కాబట్టి మనము ఎక్కువగా దంచనవసరం లేదు. మనము మరీ చట్నీ చేసుకున్నప్పటికీ మనకి దగ్గర పడుతుంది. అప్పుడు మనము మిక్సీలో కానీ, రోట్లో గాని దంచుకుంటే చట్నీలాగా వచ్చేస్తుంది. కాబట్టి మనము మరీ ఎక్కువగా దంచుకోకుండా కచ్చా పచ్చాగా దంచుకొని
అన్నీ కాస్త ఈక్వల్ స్టేజ్‌గా మాకైతే నేను మీకు 7-9 కేజీస్ వరకు అని చెప్పాను కదా! దీనికి మేమిక్కడ ప్రస్తుతానికైతే ఒక 3 కేజీస్ పచ్చిమిర్చి యూజ్ చేశాము. 2 కేజీస్ రాళ్ళ ఉప్పు యూజ్ చేశాము. సో, దాని ప్రకారం ఒక హాఫ్ కేజీ మెంతులు వేసాం. మెంతులు, పసుపు వేయడం వల్ల మెంతులు బాగా పడడం వల్ల మనకు జిగురు బాగా వస్తుంది. దానివల్లనే మనకు పులుపు కానీ బ్యాలెన్స్ అవుతుంది. ప్లస్ ఎక్కువ రోజులు ఉండడానికి ఆ సాఫ్ట్‌నెస్ పైగా ఇది డ్రై అవ్వకుండా మెంతులు బాగా చేస్తుంది. సో, మెంతులు బాగా వేసుకోవడానికి చూడండి. నేనిక్కడ అంతా ఒక బౌల్‌లోకి అన్నీ దంచేసి ఒక గిన్నెలోకి వేసాం కదా! ఆ గిన్నె పెద్ద డేక్షాకయింది. గిన్నెలో మనము దాన్ని గరిటెతో కలపలేక ఉన్నాము. సో, ఇది కాదని చెప్పేసి గరిటెతో ఫస్ట్ ట్రై చేశాను. అవ్వలేదని చెప్పి ఇంక డైరెక్ట్‌గా చేతులతోనే చేశాను. బట్ మీరు మాత్రము ఇలా చేతులతో చేయాలి చేసేటప్పుడు జాగ్రత్త అండి. ఎందుకంటే ఇది చాలా కారం ఉంటుంది అని భయపడతారు. కానీ నాకైతే అలా కారమేమి అనిపియలేదు మళ్ళీ కూడా. చేతులతో ఒకవేళ కారం అనిపిస్తే పచ్చి పాలతో హ్యాండ్స్‌ని వాష్ చేసుకోండి సరిపోతుంది. ఇది పులుపు కాబట్టి సో, నాకు తెలిసినంత వరకు చేతులకి కారం అనిపించదు. అంతా దంచేసిన తర్వాత అంతా ఒకసారి ఈవెన్‌గా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఒకచోట పచ్చిమిర్చి గానీ, ఉప్పు కానీ, మెంతి గానీ ఎక్కువగా వేసింటాము, తక్కువగా వేసింటాము. అంతా ఈక్వల్‌గా స్ప్రెడ్ అవ్వడం కోసము మనం ఈ విధంగా కలుపుకుంటాం. ఇది కలిపినుకున్న తర్వాత ఒక మంచి కంటైనర్ అంటే మీ దగ్గర గాజుదుంటే గాజు కానీ, లేకపోతే పింగాణీ పెద్ద జార్లు దొరుకుతాయి అది కానీ, లేదంటే ప్లాస్టిక్ డబ్బా అయినా మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకొని, డ్రై చేసుకున్న దాన్ని తీసుకోవాలి. కిందన ఉప్పు వేసుకోవాలి. అదే రాళ్ళ ఉప్పు వేసుకొని, మళ్ళీ చింతకాయ అంతా పచ్చడి దంచినదంతా మొత్తం వేసేసుకొని, పైన కూడా అంటే మనం మొత్తం ఇది పచ్చడి వేసుకున్నాం కదా! దాని మీద కూడా మళ్ళా మనం క్రిస్టల్ సాల్ట్‌ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు ఊరగాయ అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. అదే విధంగా మనకేమన్నా ఈ ఉప్పనేది మనకేం జేస్తుంది, నీరుగా అయితుంది గదా! దానివల్ల ఈ ఊరగాయ అనేది బాగా మెత్తగా అయ్యి, బాగా ఊరుతూ పైన ఎటువంటి ఫంగస్ గూడా ఫార్మ్ కాకోకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. పైన సాల్ట్ వేసుకోవడం వల్ల. ఈ విధంగా వేసుకున్న బకెట్ కానీ, మీదేదైతే ఆ జార్ ఆ కంటైనర్‌ని వేసుకున్న తర్వాత, ఇదిగో నేను చూయిస్తున్న విధంగా ఏదైనా క్లాత్ లైక్ చున్నీ కానీ, బనియన్ క్లాత్ కానీ, ఏదైనా గానీ మీరేదైనా చీజ్ క్లాత్స్ కానీ, అలాంటిది ఏదైనా గానీ బట్ కొద్దిగా గాలాడాలి. మూత మాత్రం డైరెక్ట్‌గా పెట్టకండి. ఈ విధంగా ఆడితే గాలాడుతుంది కాస్త. పెట్టేసి ఇలా టైట్ చేసేసి మనం పక్కన పెట్టుకోవాలి. 1 వీక్ ఆర్ 10 డేస్ తరువాత మరి క్లాత్ తీసేసుకొని, మరీ ఒక్కసారి మనము ఇక్కడ స్పైస్ కానీ, సాల్ట్ కానీ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి మళ్ళీ ఈ ప్రాసెస్ చూస్తాం. నాకైతే స్పైసు అంటే పులుపు ఎక్కువున్నాయి చింతకాయ. సో, స్పైస్ నాకు తగ్గింది. మేము మరో కేజీ పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేసుకొని, డ్రై చేసుకున్న తర్వాత తొటాలు తీసేసుకొని, మరి వాటిని దంచుకుంటున్నానిక్కడ. పచ్చిమిర్చిలును క్రిస్టల్ సాల్ట్ వేసుకొని బాగా నల్లకొట్టండి. కచ్చా పచ్చాగానే చేసుకోండి ఇది కూడా. కచ్చా పచ్చాగా చేసుకొనేసి ఎలాగో మళ్ళీ చింతకాయ తొక్కులోకి వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకుంటాము. సో, అందుకోసం కాస్త కచ్చా పచ్చాగా దంచుకొనేసి పక్కన పెట్టుకుందాం. మీకెన్ని అయితే అన్ని నేనైతే కేజీనే చెప్పాను. అది చింతకాయల బేస్ కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని చింతకాయలు అంత పులుపు ఉండకపోవచ్చు. కొన్ని చింతకాయలు స్వీట్‌నెస్ కూడా ఉంటాయి. సో, పులుపుగా ఉన్న చింతకాయలు తీసుకుంటే ఇట్లా పికిల్ చేసుకోవడానికి బాగా ఉంటుంది. లేదనుకోండి ఆ స్వీట్‌నెస్ కానీ అంత కారం కూడా వేయలేము. అందుకోసమే ఇవి నేను పులుపుగా ఉన్న చింతకాయలు తీసుకున్నాము. ఇప్పుడు ఎక్కువ అవ్వడం వల్ల చూడండి అన్నీ దంచేసి ఇదిగో నేను పక్కన ప్లేట్‌లోకి అంతా వేసుకున్నాను. నేను ఒక 1 కేజీ మాకైతే యాక్చువల్లీ ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఇంట్లో పవర్ లేదండి పల్లి కదా! సో, అక్కడ పవర్ కటింగ్స్ ఉంటాయి. ఆ పవర్ కట్ ఉండడం వల్ల మాకు వీడియో కూడా అంత బ్రైట్‌గా రాలేదు. ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకొనేసి మొత్తము కారంనంతా పక్కన పెట్టుకోవాలి. ఈ కారంనంతా పక్కన పెట్టుకున్న తర్వాత మనము బకెట్ పెట్టుకున్నాం గదా! చింతకాయ పచ్చడిని మనము బకెట్‌లో పెట్టుకున్నాం గదా! ఆ బకెట్‌లోది మనము గరిటెతో తీసుకుంటూ కొద్దిగా రోట్లో వేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనము ఈ దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది గదా! ఆ పచ్చిమిర్చి పేస్టుని కూడా వేసుకుంటూ అవసరమైతే ఈ స్టేజ్‌లో మీరు ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి టేస్ట్ చూసుకొని మీరు ఇదంతా చేయండి. నేను చెప్పాను కదా అనేసి ఫాలో అవ్వద్దండి. ఇలా వేసుకొని అంతా కలిసేలాగా మొత్తం అంతా దంచుకోవాలి. చూడండి ఇక్కడ గూడా ఆల్రెడీ మనకు మెత్తబడింది. మనము ఫస్ట్ 10 డేస్ బ్యాక్ చేసిన చింతకాయ పచ్చడి ఇప్పటికి మనకి కొద్దిగా మెత్తబడుతుంది. మీరిక్కడ గమనించారా? నాకు గింజలు బయటకొస్తున్నాయి.
అంటే ఈ 1 వీక్‌లో చింతకాయ గింజ మీద ఉన్న లేయర్స్ బాగా ఊరిపోయి అవి డివైడ్ అవుతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు మనం అదేం దాన్ని వేరేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఫైనల్‌గా ఇంట్లో తినాలి అనుకున్నప్పుడు ఎలాగో చట్నీ చేస్తాము. అప్పుడు స్మాల్ క్వాంటిటీ ఎలాగో తీసుకుంటాం గదా! ఎంత కావాలా అనేది. అప్పుడు కావాలంటే మీరు ఆ చింతగింజల్ని డివైడ్ చేసుకొనేసి పక్కన పెట్టుకోవచ్చు. సో, మనకి అంతవరకు దీంతో అవసరం లేదు. ఇదో ఈ విధంగా చూడండి. నేను ఇదంతా దంచి పక్కన పెట్టాము ఆల్రెడీ. సో, ఇప్పుడు దాంట్లోకి ఇదంతా వేసి వేస్తున్నాను. మేము ఈ విధంగా మొత్తం అంతా అంటే ముందు ఎంతైతే చేసామో అంతా ఇదే సేమ్ విధంగా చింతకాయ పచ్చడి వేసుకొని, మళ్ళా కారం వేసుకొని, అవసరమైతే ఉప్పు కూడా వేసుకొని అంతా దంచుకోవాలి. ఈ మాకైతే ఈ వీడియో మీకు ఇక్కడ నుంచి వీడియో కొద్దిగా డల్ అనిపిస్తా ఉంటది. అదేంటి మెయిన్‌గా లైటింగ్ ఎఫెక్ట్ వల్ల. ఆ రోల్ మాకు ఇంట్లోనే ఉన్నాదక్కడ మా ఆంటీ వాళ్ళ ఇంట్లో. రోల్ అయితే ఇంట్లో ఉందండి. సో, ఇంట్లోనే చేసుకోవాల్సొచ్చింది. ఇక్కడ ఫెసిలిటీ లేక సో, అక్కడికే వెళ్లి చేసుకున్నామని చెప్పాను గదా! సో, డల్‌గా ఉంది. సో, చూడండి ఇక్కడ అంతా దంచుకున్నది ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకుందాము. సో, ఇదే విధంగా సేమ్ అంతా ప్రాసెస్ అంటే బకెట్‌లో ముందు ఏదైతే ఉందో అదంతా సేమ్ ఇదే ప్రాసెస్‌లోగా చేసుకొనేసి మొత్తం అదే ఒక బౌల్‌లోకి మనం చేసుకున్న తర్వాత వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న దాన్ని మొత్తం అంతా అయ్యాక ఒకసారి ఇదిగో ఇక్కడ నేను చూయిస్తున్నాను కదా! అంతా మళ్ళీ ఒకసారి మళ్ళీ మిక్స్ అయ్యేలాగా అంటే మన అనీవెన్‌గా వేసింటాం కదా! కారం గానీ, ఉప్పు కానీ సో, అంతా ఒకసారి ఈక్వల్‌గా కలిసే విధంగా నేనిక్కడ చేస్తున్నాను. 10 డేస్ బ్యాక్ చేసిన చింత పచ్చడి చూడండి. ఇప్పుడు చూడండి ఇందులో మనకు ఆ సాఫ్ట్‌నెస్ కానీ, ఆ జిగురు కానీ అంతా ఏర్పడిపోయింది. అంటే మనకు ఆ ఉప్పును అంతా వేసాం కదా! మెంతి వల్ల మెయిన్‌గా ఈ టెక్స్చర్ అంతా వచ్చేది కూడా మెంతి వేయడం వల్ల మనకు ఆ జిగురు మనకి స్టోరేజ్ కూడా ఎక్కువుంటది. ఆ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. బట్ మెంతి ఎక్కువగా వేసుకోవడానికే చూడండి. తక్కువగా మాత్రం వేసుకోవద్దండి. అప్పుడే ఆ టేస్ట్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ మనకు ఆ స్ట్రక్చర్ గానీ నేను ఎంత దంచుతున్నప్పుడు మాత్రం అండి మాకైతే నోరు ఊరిపోతా ఉంది యాక్చువల్‌గా. అంటే పులుపు, ఆ స్మెల్ కూడా ఎంత బావుంటుందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసినప్పుడు మీకే తెలుస్తుందది. సో, ఇదంతా మిక్స్ చేసుకున్నాము. ఇది ఇంక మిక్స్ చేసుకున్న తర్వాత సేమ్ అదే బకెట్‌లోనే మరి సేమ్ కొద్దిగా మరి రాళ్ళు ఉప్పు కూడా కొద్దిగా కింద వేసుకొనేసి మొత్తం కొద్దిగా కిందంతా తడిచేలాగా. మరి మనం ఇందాక మిక్స్ చేసినాం కదా! ఆ చింతకాయ పచ్చడి మొత్తము మళ్ళా బకెట్ మొత్తం నింపేసుకునేదాన్ని. నింపేసుకున్న తర్వాత మరి పైన కూడా కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసుకునేది. మీకు అవసరం అనిపిస్తే మధ్యలో కొద్ది కూడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఈ లేయర్స్ మధ్యలో ప్రాబ్లమ్ ఉండదు. కానీ దీనికెందుకు ఇంత ఉప్పు వేస్తున్నారు, ఇంత కారం వేస్తున్నారు అని అనుకోవచ్చు మీరు. కానీ ఈ పికిల్‌కి మాత్రము ఉప్పు, కారం అనేది బాగా పడితేనే ఇది స్టోరేజ్ కూడా ఉంటుంది. అలాగే మనము 4 కేజీస్ వేసాం కదా అని అనుకుంటున్నాం కానీ నెక్స్ట్ అది నిల్వ ఉండే కొద్దీ ఆ పులుపు వల్ల ఈ కారం అనేది డౌన్ అయిపోతుంది. అంటే అంత కారం అనిపించదు. సో, అందుకోసం కొద్దిగా స్పైస్‌గా ఉండడానికే చూసుకోండి. అప్పుడే ఈ పికిల్ అనేది మళ్ళా నెక్స్ట్ మీరు ఇవి చేసుకున్నప్పటికి ఆ కారం అనేది అంత ఉండదు. కాబట్టి అప్పటికి మీకు సరిపోతుంది. ఈ చింతకాయ పచ్చడి మనకి మోర్ దాన్ 1 ఇయర్ ఉంటుందండి. కాబట్టి మీరు నీట్‌గా చేసుకోవాలి. అంటే ఎటువంటి తడి లేకోకుండా జాగ్రత్త తీసుకొనేసి కాయలు చింతకాయ కానీ, పచ్చిమిర్చి కానీ అన్నీ వాటర్ లేకోకుండా క్లీన్‌గా చేసుకొని అంటే లైట్‌గా ఎండకేసినామంటే ఆ వాటర్ అంతా ఎళ్ళిపోతుంది కదా! అలా చూసుకోండి. అప్పుడే మీకు నిలువ ఉంటాది. ఈ బకెట్‌లోకి అంతా వేసుకున్నాక మరి దాని మీద కొద్దిగా లైట్‌గా క్రిస్టల్ సాల్ట్‌ని వేసుకొనేసి, స్ప్రెడ్ చేసుకొనేసి పెట్టుకోవడమే అండి. అంతేనండి ఇది ప్రాసెస్. దీన్ని మరి మనము ఏ విధంగా వాడుకోవాలి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అంటే చట్నీని ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కమింగ్ వీడియోస్‌లో వస్తుంది. కానీ ఇది మాత్రం చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మనకు చింతకాయ దొరకదు కదా! సో, ఇలా చేసుకోవడం వల్ల మనకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చేసుకోవచ్చు.